కాబట్టి తతోహం సుహృదాం వాచః దుర్యోధనవశానుగః స్మరణీయా స్మరిష్యామి మయా యాన కృతాః పురా. అందుచేత నేను దుర్యోధనుడి యొక్క అధీనంలో ఉన్నటువంటి వాడను. అంత క్రితం ఎవరైతే ఏ మాటలైతే చెప్పారో ఆ చెప్పిన మాటలను నేను వినలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాను, వాటిని గుర్తు తెచ్చుకుంటున్నాను. అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు నేను వెళ్ళా. ఎవరి అధీనంలో ఉన్నాను? దుర్యోధనుడి యొక్క అధీనంలో ఉన్నాను. వాళ్ళు పాపం హితులైనటువంటి వారు చెప్పారు నాకు మాటలు. ఇప్పుడు నేను వాటిని స్మరిస్తున్నాను. ఓడిపోయిన తర్వాత ఉపాయం చేస్తే ప్రయోజనం ఏముందండి? ఏదైనా చేతిలో ఉన్నప్పుడే, పగ్గాలు చేతిలో ఉన్నప్పుడే బండిని కానీ, సంసారాన్ని కానీ, కర్తవ్యాన్ని కానీ, దేనినైనా సరే మనం స్వాధీనపరుచుకోవచ్చును. చేయి జారిన తర్వాత దాని గురించినటువంటి ఆలోచన అనేటువంటిది ఎవరికీ మంచిది కాదు. దాన్ని ఆలోచించడం అనవసరం. చింతాహి కార్యం ప్రతిబంధ హేతు అంటారు. గడిచిపోయినటువంటి కార్యాన్ని గురించి ఆలోచిస్తే ప్రయోజనం ఏమున్నదండి? చింత తప్ప మరొకటేది కూడా ఉండదు. కాబట్టి ఆనాడు వాళ్ళు చెప్పారు, కానీ నేను ఏమాత్రం కూడా నేను వినలేకపోయాను అని చెప్పి సంజయుడితో ఈ రకంగా ఆయన గారు చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఇంకొక విశేషం కూడా చెప్పాడు. నీకు తెలుసునా ధృతరాష్ట్ర మహారాజా, మరొక విశేషం కూడా జరిగింది. ఏమిటది? శ్రీకృష్ణ పరమాత్మ పాండవులు జూదంలో పరాజితులయ్యారని తెలుసుకొని కామ్యకవనంలో ఉన్నటువంటి వారిని త్వరగా వచ్చి వారిని కలుసుకున్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారు. వారితో పాటు ఎవరెవరు వచ్చారో తెలుసునా? ద్రుపద పుత్రుడైనటువంటి దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, దుష్టకేతు, మహారథులైనటువంటి కైకేయీరులు అందరూ కూడా అక్కడికి వచ్చి పరామర్శ చేయటం జరిగింది. వాళ్ళంతా కూడా పాండవులతో ఏమని చెప్పారో మీకు తెలుసునా? అదంతా కూడా నేను తెలుసుకున్నాను. నీకు కూడా చెప్తాను, విను. వాళ్ళు అక్కడికి వచ్చి ఏం చెప్పారు, ఏం విన్నారు అనేటువంటి విశేషాన్ని అంతా కూడా చెప్తాను. సమాగమ్య వృతస్తత్ర పాండవై మధుసూదనః సారథ్యే ఫాల్గుణస్యాజౌ తదేత్యాహ చ తాన్ హరిః. శ్రీకృష్ణుడు పాండవులతో కలిసి వారడిగితే యుద్ధంలో అర్జునుడికి సారథ్యం వహిస్తాను అని కూడా చెప్పేశాడు. శ్రీకృష్ణుడు చెప్పేశాడు. అంతేకాక అదే రకమైనటువంటి సమయంలో పాండవులు శస్త్రాల తేజస్సుకు భూపారులంతా కూడా భయభ్రాంతులయ్యారు. ఎవరెవరండి? అంగ, వంగ, పుండ్ర, ఓఢ్ర, చోళ, ద్రావిడ ఆంధ్రదేశపు రాజులు, సాగర తీర వాసులు, సముద్ర తీర వాసులు రాజసూయానికి ఆనాడు వచ్చారు. వారితో పాటుగా సింహల, బర్భర, మ్లేచ్ఛ, లంకా నివాసులు, పశ్చిమ రాష్ట్రవాసులు, సాగర తీర వాసులు, ప్లహ్వహ, గరద, కిరాత, యవన, శక, హూణ, చీన, తుషార, సైంధవ, జాగుడ, రామఠ, ముండ, శ్రీరాజ్య, తంగణ, కైకయ, మాలవ్య, కాశ్మీర దేశ రాజులు వీళ్ళందరూ కూడా ఆనాడు ఆ రాజసూయ యాగానికి వచ్చారు. ఇవాళ మనం భారతదేశాన్ని ఇంతవరకే చూసుకుంటూ ఉన్నాం. ఇది కాదండి, ఇప్పుడు చెప్పినటువంటి వీటి సరిహద్దులు ఇవన్నీ చూసుకుంటే చాలా గొప్ప విశాలమైనటువంటి సామ్రాజ్యంగా ఆనాడు మనకి పరిగణింపబడుతుంది అని చెప్పి దానివల్ల మనకు స్పష్టంగా తెలుస్తుందన్నమాట. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్నంతా కూడా నేను కూడా చూశాను. అప్పుడు యుధిష్ఠిరుడు, ధర్మరాజు గారు దుష్టద్యుమ్నాది వీరులంతా కూడా వింటుండగా శ్రీకృష్ణుడితో ఇలా చెప్పాట. ఏమని చెప్పాడు? ప్రతిగృహామి తే వాచాం ఇమాం సత్యాం జనార్దన. జనార్దన, నీ సత్యవాక్కును నేను శిరసా వహిస్తాను. నువ్వేం చెప్తే అది వింటానయ్యా అని చెప్పేశాడు. మేమంతా కూడా నీకు యుద్ధంలో సహాయం చేస్తాము అని కృష్ణుడు చెప్పాడు. మరి దానికి ప్రతివచనం ఏం చెప్పాడు యుధిష్ఠిరుడు? నీ మాటను మేము తూచా తప్పకుండా వింటాము. ప్రతిగృహామి తే వాచాం ఇమం సత్యం జనార్దన. జనార్దన, ఆ మాటలను అన్నీ కూడా
మేమంతా కూడా స్పష్టంగా వింటాము అని చెప్పాడు. అయితే జరిగే పర్యవసానం అంటే ఏంటో తెలుసునా? కేవలం పాండవులకు చెప్పడమే కాదు, మరొక విశేషాన్ని కూడా చెప్తాడు. వింటే నీ గుండె పగిలిపోతుంది, వింటే నీ గుండె పగిలిపోతుంది. చెప్పమంటావా? విను అయితే. ఏమిటది? పాంచాలీం